నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిబి బ్లాగ్స్. మాకైతే సండే సెలవు ఇవ్వకుండా మాత్రం పనికి పట్టుకుపోతున్నాడు మా సారు. పటంచ నుంచి సంగారెడ్డికి పోతున్నాము. కార్లో తీసుకొని పోతున్నాడు. సజ్జలు కొట్టానంట ఆడ. సండే రెస్ట్ ఇయ్యి అంటే కూడా ఇస్తలేడు. ఇప్పుడైతే మేమంతా పొద్దున 7 అవుతున్నది టైం. అయితే ఇప్పుడు మేము పనికి బయలుదేరినాము కారులో. మధ్యలో ఒక రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇతనే మా సారు. మా ఫ్రెండ్స్ అయితే అందరూ ఎక్కడో అక్కడ నిద్ర పోతూనే ఉన్నారు. నిద్ర మబ్బులు ఉన్నారు మొత్తం. ఇంకా మార్నింగ్ చలి ఎక్కువ ఉన్నది కదా, అందరు పడుకుని అట్లానే నిద్రపోతూ ఉన్నారు. ఇక టీ తాగితే సెట్ అవుతారు. ఇప్పుడు టీ తాగిన దాకా వీళ్ళు అంతే. ఇంకా అందరు అప్పటి వరకు వెయిట్ చేయాలి. టీ బ్రేక్ సంగారెడ్డి వెళ్ళిన తర్వాత టీ బ్రేక్ అయితే తీసుకోవాలి. ఇంకా తప్పదు. करेगा तो नहीं होगा, हाँ करेगा तो नहीं होगा। अरे ना Jagar, cheers. తాగినాక బాగాలేదా? చాయ్ బాగుందన్నా? ఏది కారుతుంది. మా మేస్త్రి సంపు కొట్టి రాడు కడుతున్నాడు. మా కాకనే వాడ రాడు కట్ చేస్తున్నాడు. టేప్ పట్టుకుని నిలబడ్డాడు. ఇంకొక రాడు కడుతున్నాడు. సంగారెడ్డిలా సజ్జలు కొట్టినాం, రాడు కూడా కట్టినాం. सीढ़ी से ऊपर से दिखाई वो पूरा बैकअप अच्छा दिखाइएगा। इतना बड़ा स्लैब साथ कोई भी नहीं मारा। देखो सीढ़ी के ऊपर से पूरा पूरा फुल आएगा। మార్నింగ్ వచ్చినాం. మార్నింగ్ వచ్చి సజ్జలు కొట్టి రాడు కట్టేసి సైడ్ పెట్టేసినాం. మా వాళ్ళు 2 కిచెన్ల సజ్జల్ని సైడ్ పెట్టేస్తున్నారు. సంప్ ఒకటి ఉంది, వాటర్ సంప్. ఇది కొంచెం కష్టమే, రౌండ్ షేప్ సంపు కదా, కానీ మా మేస్త్రి ఈజీగా కొట్టేసిండు. ఇది ఒకటి రాడు కట్టేస్తే అందరు ఇవాళ సండేగా అందరు ప్యాకప్. ఇప్పుడే మంచిగా బిర్యానీ తిన్నారు. ఏం కావాలి? వైర్ కావాలా? సరిపోతాయా? तुमको क्या होना? हमको भी साइड होना चाहिए। हम साइड दे दो बस, साइड बंद हो जाएगा।